Very good morning, friends. Myself Sriman Narayana. Welcome to Line Telugu video series. ఈ రోజు వీడియోలో రూల్ 35 క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ గురించి తెలుసుకోబోతున్నాం. సో వస్తువులను మనం గుర్తించడం ఎలా, ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనే దాని గురించి ఈ రూల్ డీల్ చేస్తూ ఉందన్నమాట. సో ఒకసారి రూల్ 35 చూడండి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీ. ఐడెంటిఫికేషన్ పీరియడ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ shall be held in the court. So ఇక్కడ ఆఫ్ మిస్ అయినట్లుంది. In the court of the magistrate where the properties are lodged. ఓకే, సో ఏ కోర్టు యొక్క ఆధీనంలో అయితే ఆ ప్రాపర్టీస్ ఉంచబడ్డాయో ఆ కోర్టుచే ఐడెంటిఫికేషన్ పీరియడ్ అనేది జరగాలన్నమాట. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఐడెంటిఫికేషన్ పీరియడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ కోర్టులోనే జరగాలని చెప్తున్నారు. అలాగే ఈచ్ ఐటమ్ ఆఫ్ ది ప్రాపర్టీ, అంటే ప్రాపర్టీ అంటే ఏంటంటే ఒక ఐటమ్ కాదు, అందులో 4-5 ఐటమ్స్ ఉండొచ్చు. అలాంటప్పుడు ఈచ్ ఐటమ్ ఆఫ్ ది ప్రాపర్టీ షాల్ బి పుట్ అప్ సపరేట్లీ. దాంట్లో ఆ ప్రాపర్టీలో ఎక్కువ ఉన్నట్లయితే, సో 4 వస్తువులు దొంగిలించబడ్డాయి, ఇది నా ప్రాపర్టీ అనుకోండి, అందులో ఈచ్ ఐటమ్ కూడా ఏంటంటే సపరేట్గా పీరియడ్ కోసం మనం ప్రదర్శనకు ఉంచాలి. అండ్ ఇట్ షాల్ బి మిక్స్డ్ అప్ విత్ 4 ఆర్ సిమిలర్ ఆబ్జెక్ట్స్. 4 లేదా అంతకంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్తో మిక్స్ చేసి, అంటే కలిపి దాన్ని ప్రదర్శనకు ఉంచాలన్నమాట. అలాగే మన విట్నెస్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాపర్టీని గుర్తించడానికి సమన్ చేయబడ్డ విట్నెస్, అతను మనం పిలవడానికి ముందు, గుర్తించమని పిలవడానికి ముందుగా అతను మనం అడగాలన్నమాట. హీ షాల్ బి ఆస్క్డ్, ఎందుకు? టు స్టేట్ ద ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ. ఒకవేళ అతని సొమ్మే దొంగతనం చేయబడింది అనుకొని, ఆ ప్రాపర్టీని గుర్తించడానికి, అంటే తన ప్రాపర్టీ గుర్తించడానికి ఎటువంటి గుర్తింపు చిహ్నాలు ఉన్నాయో ఆ వ్యక్తిని అడగాలన్నమాట. అలాగే విట్నెస్ షాల్ బి కాల్డ్ ఇన్ వన్ ఆఫ్టర్ ది అదర్. ఒకరి తర్వాత ఒకరిని విట్నెస్ని మనం పిలవాల్సి ఉంటుంది అన్నమాట, సాక్షిని. అలాగే ఆన్ లీవింగ్, తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు షాల్ నాట్ బి అలౌడ్, వాడిని అనుమతించకూడదు. ఎందుకు? టు కమ్యూనికేట్ విత్ విట్నెస్ నాట్ ఎట్ కాల్డ్. ఇంకా ఎవరినైతే మనం పిలవలేదు ఆ విట్నెస్లతో వీళ్ళెవరు కూడా మాట్లాడకుండా, కమ్యూనికేట్ చేయకుండా మనకి తగు చర్యలు తీసుకోవాలన్నమాట. అందుకు వాళ్ళని అనుమతించకూడదు అని చెప్తాను అన్నమాట, సింపుల్. రైట్.